జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. గుడ్ మార్నింగ్ మను. వెరీ గుడ్ మార్నింగ్. నాకు రోజు పళ్ళు తోముకునే టైంలో గిన్నెలు తోమాల్సి రావడం ఏం బాగాలేదు సింధు. నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయను, సర్వెంట్ దొరకాలి కదా. దొరకాలి అంటే అదేమైనా కింద పడేసిన రూపాయి బిళ్ళ. నువ్వు గట్టిగా ట్రై చేస్తే దొరుకుతుంది. ఈ కాలనీలో సర్వెంట్స్ అంతా యూస్లెస్ పీపుల్, ఒక్కళ్ళు కూడా పనికొచ్చేలా లేరు. అలా ఎస్కేప్ అయితే నేను ఒప్పుకోను. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయను? పక్కింటి ఆంటీని అడుగుతాను, జస్ట్ వెయిట్. హలో ఆంటీ, గుడ్ మార్నింగ్. హలో. సింధు చెప్పు, ఏంటిలా ఫోన్ చేసావు? ఆంటీ, ఇంట్లోకి వచ్చి ఇన్నాళ్ళైనా ఒక్క పని మనిషి సరిగ్గా దొరకట్లేదా ఆంటీ? చాలా సఫర్ అవుతున్నాను. నేనేం చేయను, నేనొచ్చి గిన్నెలు తోమనా? వెటకారంతో కాదాంటీ, మమకారంతో ఆలోచించండి. మీరు తలుచుకుంటే సహాయం చేయగలరు. సరే, మా పని మనిషి పార్వతిని అడిగి చూస్తా. అది ఒప్పుకుంటే మీ ఇంట్లో కూడా పని చేయమని చెప్తా. థ్యాంక్స్ ఆంటీ. నాకు తెలుసు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. నేను చేయలేని పనులు కూడా ఉంటాయి సింధు. ఏంటంటీ? మా ఆయనతో గురక మాన్పించడం. సరే, ఫోన్ పెట్టే, నేను ఆ పని మీద ఉంటాను. సరే ఆంటీ. మాట్లాడుతుంటే మధ్యలో నీ గోల్ ఏంటి? ఆంటీతో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? ఆంటీ తన సర్వెంట్ తో మాట్లాడి మనకి ఓ పని మనిషిని అరేంజ్ చేస్తాను. ముందల్ని బ్రష్ చేసుకుని రాపో. మీ ఆడోళ్ళు ఉన్నారే, ముందేమో అన్ని పనులు చేయించుకుంటారు, తర్వాత బ్రష్ చేసుకుని రా అంటారు. రండి ఆంటీ. రా బాబు, మీట్ పార్వతి. మీట్ పార్వత అంటే మీట్ మటన్ అమ్ముతుందా? మను, మీట్ పార్వతి అంటే పార్వతిని కలుసుకోమని. ఏ ఇంగ్లీష్ రాదా? వచ్చు పార్వతి, ఇదే మా ఇల్లు. నిజమా? నేను లాడ్జ్ అనుకున్నా. పార్వతి పంచ్ మీద పంచ్ అలాగే వేస్తూ ఉంటుంది. యూర్ గ్రేట్. సింధు, నువ్వు టర్మ్స్ మాట్లాడేసి. ఓకే పార్వతి, మా ఇంట్లో నువ్వు వాకిలు తుడవాలి. చీపురు నేనే కొంటా. ముగ్గు వెయ్యాలి. చాక్ పీస్ నేనే కొంటా. గిన్నెలు తోమాలి. సబ్బు నా బ్రాండు. బట్టలు ఉతకాలి. పౌడర్ నేను చెప్పిందే కొనాలి. కాఫీ చేయడం, వంట చేయడం. పౌడర్ నేనే కొంటాను. పార్వతి, మా ఇంటి షాపింగ్ మొత్తం నువ్వే చెయ్యి, మాకు బర్డెన్ తగ్గుతుంది. ఆ అబ్బాయి మనసు చాలా వైడ్. వైడ్ కాదు, నోబాల్. పార్వతి, నేను ఆంటీ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి రీజనబుల్ గా చెప్పు. గంటకు 100 రూపాయలు, రోజుకు 200, అంటే నెలకు 6000 ఫిక్స్డ్ రేట్. 6000? 6000? వీటితో పాటు ఏడాదికోసారి శాలరీ పెంచడం, బోనస్లు ఇవ్వడం, ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేయడం ఎక్స్ట్రా. పార్వతి, మనకి బాగా తెలిసిన వాళ్ళు, నాకు కావలసిన వాళ్ళు కాబట్టి నేను రేట్ చెప్తాను, దాన్ని నువ్వు కాదనుకో. ఆంటీ, మేము కొంచెం ఆలోచించుకోవాలి. నువ్వు ఆగు సింధు. పార్వతి, నెలకి 5000 ఫిక్స్. మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నా. అగ్రిమెంట్ సైన్ చేయండి. అగ్రిమెంటా? అవును, నేను అగ్రిమెంట్ లేకుండా ఏ పనిలోనూ జాయిన్ అవును. సింధు, ఆ పేపర్లలో ఏమీ ఉండదు, జస్ట్ సేఫ్టీ కోసం. పార్వతి చాలా మంచిది, బాగా కోఆపరేట్ చేస్తుంది. పెట్టే, సంతకం పెట్టే. మనం పెట్టనా? మనకి సర్వెంట్ ముఖ్యం, పెట్టేయ్. రేపు నాకు జిరాక్స్ కాపీ తీసుకునిరా. ష్యూర్, రేపటి నుంచి జాయిన్ అయిపోతా. ఇంకో విషయం, ప్రతిరోజు నేనే రావడం కుదరకపోవచ్చు. ఒక్కరోజు మా అసిస్టెంట్ ని పంపిస్తా. అసిస్టెంట్ ఏంటి? ఆ విషయం ముందు చెప్పాలి కదా. అగ్రిమెంట్ లో ఉంది కదా అని చెప్పలేదు. నమస్తే. ఏయ్, ఎవరు నువ్వు? చెప్తా. మను! 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 ఎవరు? మీ పని చేయడానికి వచ్చాను. ఏం పని? ఇంటి పని. నేను పార్వతి అసిస్టెంట్ ని. ఓ, మన పార్వతి అసిస్టెంట్. అదేంటి
పార్వతి అసిస్టెంట్ మగాడని చెప్పలేదే? ఆడాళ్ళ అసిస్టెంట్గా మగాళ్ళు ఉండరా మేడం? మీకు మీ సార్ లేడా? ఏయ్, నా పొజిషన్ మార్చుకో. నేను అసిస్టెంట్ ని కాదు, దీని మొగుడిని. మను, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, అతన్ని పని చేయని. ఇల్లంతా శుభ్రం చేసి పెట్టు. అలాగే మేడం. అబ్బో, బాహుబలిలా ఉన్నాడే. బాబు, నీ బాడీకి నువ్వు చేసే పనికి మ్యాచ్ అవడం లేదు. సార్, ఆ? లోకంలో చాలా విషయాలు మ్యాచ్ కావు. ఆ. మేడం ఎంత ప్రెట్టిగా ఉన్నారు, ఆ. మీరు ఎంత అగ్లీగా ఉన్నారు. మ్యాచ్ అయింది కదా. ఏయ్, టాపిక్ మార్చుకో. ఏదో నువ్వు నాకు నచ్చావు కాబట్టి భరిస్తున్నాను. ఈ మజిల్స్ చూసారా? సూపర్. అసలు ఎలా పెంచావు? మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు చాలా ఇంట్రెస్ట్. చెప్పా. ఒక్క నిమిషం. అయితే నాతో రండి. అంతే సార్. మను, మను, మను ఏమైంది? ఇంకా ఏం తెలీదు, టైం పట్టేలా ఉంది. ఏయ్, నా మను నేను చేసావు? నాలా బాడీ ఉండాలంటే ఏం చేయాలని అడిగారు. ఎక్సర్సైజ్ చెప్పాను, నడుము పట్టేసింది. అబ్బో, దీన్ని నడుము పట్టడం అంటారా? నాకు తెలియదులే. ఇప్పుడెలా? ఏం కాదులేండి, 24 అవర్స్ లో సెట్ అయిపోతుంది. అంటే 24 అవర్స్ ఇలా బాధపడుతూనే లేవగలిగితే ఉండాలా? లేవమనండి. నీకు దండం పెడతాను, నన్ను లేపురా నాయనా, లేపు లేపు. అబ్బా! అబ్బో! అబ్బా! 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 అయ్యా! మను, మను నడుము ఇంకా సెట్ అవ్వలేదా? సారీ. సెట్ అవ్వలేదు, అలాగే ఫిక్స్ అయ్యింది, ఫ్లెక్సిబుల్ గా లేదు. ఇలా అయితే మరి ఏం చేయమన్నాడు ఆ పైల్వాన్? ఆ పైల్వాన్ చెప్పినవని ఈ రాత్రి చేద్దాం అనుకున్నాను. వాడెంత రొమాంటిక్ ఫెలోనో నీకు తెలుసా? వాడు చెప్పిన ట్రిక్కులు చిట్కాలు అన్నీ ఇన్ని కావు. వాడికి నవాబులు దొరలు ఎలా రొమాన్స్ చేస్తారో కూడా తెలుసంట. అవన్నీ నాకు చెప్పాడు. ఆఖర్లో ఒక చిట్కా కూడా వాడకుండా నడుమిరిచేసిపోయాడు. నువ్వు నవ్వుకు నాకు ఏడుపు వస్తుంది. ఏడవకు, నీ ఏడుపు చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏయ్, అలా నవ్వకపోతే కాస్త ఆయింట్మెంట్ రాయొచ్చుగా, రిలీఫ్ గా ఉంటుంది. అబ్బో. అబ్బా! పార్వతి, గుడ్ మార్నింగ్ అమ్మగారు. నిన్న నువ్వెందుకు రాలేదు? నిన్న ఎంపీ గారింట్లో సీమంతం, అందుకే అసిస్టెంట్ పంపించాను కదా. నీ అసిస్టెంట్ లేడీస్ ఉండాలి కదా, మగాళ్ళున్నారేంటి? మగాళ్ళు ఎవరూ లేరండి, ఒక్క మగాడు. నా బాయ్ ఫ్రెండ్ వాడే, నా అసిస్టెంట్ వాడే. మంచోడు. నాకు మగాళ్ళు నచ్చరు. అదేంటి అలా అనేసారు? సారేంటి మగాడు కదా? ఏయ్, ఎక్కువ మాట్లాడుకు. నాకు మగ పని మనుషులు నచ్చరు. నా కోసం అడ్జస్ట్ అయిపోండి, పక్కింటి ఆంటీ అడ్జస్ట్ అయిపోతుంది కదా. సరే, ఎప్పుడైనా ఒక్క రోజు ఓకే గానీ రోజు పంపదు. మీకు విషయం తెలుసా అండి? ఏ విషయం? మొన్న ఆంటీ 1,00,000 రూపాయలు పెట్టి నెక్లెస్ కొంది. నిజమా? అవునండి. ఆవిడ రోజు మొగుడు జేబులోంచి 500, 1000 రూపాయలు తెలియకుండా నొక్కేస్తారు. అలా నొక్కేసిన డబ్బులతో నెక్లెస్ కొన్నారు. అంటే ఆ విషయం మొగుడికి తెలీదా? తెలుసండి. ఆవిడ దొరికిపోయినప్పుడు కొడతారండి. అయ్యయ్యో, మొగుడు కొడతాడా? అవునండి. బెల్టు, చీపురు, బూజుకర్ర లాంటి వెపన్స్ కూడా వాడతారండి. అయ్యో పాపం ఆంటీ.
ఆవిడ స్టోరీ చాలా ఉందండి. రోజు డైలీ సీరియల్లా కొంచెం కొంచెం చెప్తానే. అలాగే, కానీ మధ్యలో కమర్షియల్ బ్రేక్ ఇవ్వు, బోర్ కొడుతుంది. అలాగే కానీ మీరేంటండి ఈ మధ్య బాగా లావ్ అయిపోతున్నారు? నేను లావ్ అవుతున్నానా? అవును, మీరే వెయిట్ చూసుకోండి. నిజమా? కానీ టెన్షన్ పడకండి, నేను ఎక్సర్సైజ్ చెప్తాను, రోజు నిద్రలేవగానే చేయండి. తల్లి, నిన్న మీ అసిస్టెంట్ మా ఆయనకు ఎక్సర్సైజ్ చెప్పాడు. ఆయన మంచం మీద నుంచి లేవడం లేదు. ఇప్పుడు నువ్వు కొత్త ఫిట్టింగ్ పెట్టకు, నన్ను వదిలే. సరేనండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? ఉప్మా చేశాను, నువ్వు తినలేదా? ఉప్మా బోర్ అండి. రేపటి నుంచి పాస్తా నూడిల్స్ చేయండి. పార్వతి, ఇదా వచ్చే టైం, ఇంత లేట్ ఏంటి? అప్పుడప్పుడు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి కదమ్మా. సర్లే, వెళ్ళి పని చూసుకోపో. ఛీ, తల నొప్పి వచ్చేస్తుంది. అమ్మో, అబ్బా. సార్ ఇంకా మీ నడుము సెట్ కాలేదా? ఒక్క వైపు సెట్ అయింది, ఇంకో వైపు రెండో వైపు సెట్ చేయమంటారా? ఏమొద్దు, నువ్వు పోయి పని చూసుకో. వా. ఆ. అబ్బా. అబ్బా. హే వదులు. ఎవరు లేరు, ఏం కాదులే. ఆ వదలమంటుంటే. చెప్పేది విను. అబ్బా నిన్నే. సార్ ఉన్నారు. ఉన్నా ఇక్కడ దాకా రాలేరులే. ఏంటి మీరు చేస్తున్న పని? రొమాన్స్ సార్, మీకు తెలీదా? తెలుసు, అందుకే అడుగుతున్నాను. అయినా వర్క్ ప్లేస్ లో ఇలాంటివి చేయకూడదు. సార్ మీరేం వినలేదు, ఏం చూడలేదు సార్. మీరు వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ఒరేయ్, నా నడుం బెరగొట్టి రాత్రి నాకు రొమాన్స్ లేకుండా చేసావు. ఇప్పుడు నాకు మండిపోయేలా నా ఎదురుగానే ఈ షూటింగ్ పెడతావా? సరే సార్, మీ నడుం సెట్ అయ్యే వరకు ఆగుతాను, సరేనా? అబ్బో, చెప్పరా రాజు. ఒరే, నేను వచ్చే పరిస్థితిలో లేనురా. అరే వినరా, నువ్వే ఇంటికి రారా. అరే ఇది అన్యాయం రా. ఈ నడు నొప్పితో వీధి చివర కిరాణా షాప్ వరక. సరే వస్తానులే. పార్వతి, చెప్పండి సార్. నేను అలా వీధి చివరి వరకు వెళ్ళొస్తా. తప్పకుండా సార్. ఆ చెయ్యి దీవయ్యా, నువ్వు ఇల్లు జాగ్రత్త. అమ్మా, అబ్బా, అబ్బో, అమ్మా, ఇల్లేరి, అబ్బా, అమ్మో, ఇక్కడ లేరే. కంపెనీస్ బెడ్రూము. అబ్బా వదలమంటుంటే. ఏం కాదులే. ఎవరు లోపల? తలుపు తీయండి. ఏంటిది? సార్ పార్వతి ఏమో సెక్సీగా ఇల్లు ఊడుస్తుంటే నాకు మూడొచ్చేసింది సార్, తట్టుకోలేకపోయాను సార్. ఇది నా ఇల్లురా, లాడ్జ్ కాదు. సార్ కోప్పడకండి సార్, చెప్పాడు కదా అలా జరిగిపోయిందని, అంతే. సినిమా డైలాగులు ఆపు, నేను సింధుకు చెప్తాను. మా బెడ్రూమ్ మీరు వాడేసుకుంటారా? అమ్మగారికి చెప్పకండి సార్, డీసెంట్ గా ఉండదు ప్లీజ్ సార్. అడ్జస్ట్ అయిపోండి సార్, మేమేం చేయలేదు, మీరేం చూడలేదు. ఫస్ట్ ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. ఒరే, ఆ పిల్లో కవర్లు బెడ్షీట్లైనా మార్చండి రా. సార్ రేపు మా ఫ్రెండ్ పెళ్ళుంది సార్. కరెక్టే, మా ఇంటికి వచ్చి పిలిస్తే నేను వచ్చేవాడిని. సార్ మీరు రావడం గురించి కాదు సార్, పెళ్లి కట్టుకోవడానికి నాకు మంచి చీర కావాలి సార్. కొనుక్కో,
ఓ 2 నెలల జీతం అడ్వాన్స్ ఇవ్వండి సార్. అలాంటి ఫిట్టింగ్ పెట్టక నా దగ్గర డబ్బులు లేవు. సార్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ కాదు కదా. పోనీ అమ్మగారు చీర ఒకటి ఇవ్వండి సార్. నన్ను చంపేస్తుంది, వద్దు. సార్ మీరేం టెన్షన్ పడొద్దు, అమ్మగారికి తెలియదు. అదెలా? సార్ పార్వతి రేపు పెళ్లికెళ్ళి వచ్చాక ఆ చీర డ్రై క్లీనింగ్ చేయించి మళ్ళీ తెచ్చి వార్డ్రోబ్ లో పెట్టేస్తుంది సార్. మేడం తెలియదు కదా సార్. వద్దురా బంగారం, రిస్క్. సార్ మీ ఇంట్లో పని చేస్తుంది, నేను మీ తలకి మాలిష్ చేస్తున్నాను. మా రిక్వెస్ట్ కాదనకండి సార్. సరే గాని పార్వతి, ఎల్లుండి కల్లా చీర అల్మరలో ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం ఇవాళ పేపర్ చదివారా? లేదు. కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ కి 6.5% జీతం పెంచింది. పెంచిందేమో, అయితే ఏంటి? మరి మీరు నాకు పెంచరా? నీకు పెంచడం ఏంటి? అగ్రిమెంట్ లో ఉంది మేడం. పక్కింటి ఆంటీ ఆల్రెడీ పెంచేసింది. ఆంటీ పెంచితే నేను పెంచాలా? అంతే కదండి. అలా అయితే కష్టం. మీరు అలా భయపడకండి, మీకు దేవుడు 16.4% పెంచుతాడు, చూస్తూ ఉండండి. సర్లే, నువ్వు పని కాని. మేడం ఇంకో రిక్వెస్ట్. ఏంటి? నాకు లోన్ కావాలి మేడం. దేనికి? ఇంట్లోకి వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి. ఏంటిది పార్వతి, ఒకేసారి నీ డిమాండ్స్ పెడితే ఎలా? జీతం పెంచమన్నావు సరే, మళ్ళీ లోన్ అంటే నా దగ్గర డబ్బులు ఉండాలి కదా. సారీ. మీరిప్పుడు మూడ్లో లేరు, పోన్లేండి వచ్చే నెల అడుగుతా. చిచ్చి, ఇది పని మంచో తలనొప్పో అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు సార్? ఆమ్లెట్ వేస్తున్నా. వండర్ఫుల్ సార్. నేను ఆమ్లెట్ వేస్తే నువ్వు ఎగ్జైట్ అవడం ఏంటి? ఆమ్లెట్ మంచింగ్ లోకి చాలా బాగుంటుంది సార్. మంచింగా? రే, ఇంత పొద్దున్నే మందేంట్రా? మార్నింగ్ ప్యాక్ మజా మీకేం తెలుసు సార్. అరే నాకు వద్దురా. ఊరుకోండి సార్, లైఫ్ లో ఎంజాయ్మెంట్ మిస్ అవ్వకూడదు సార్. తీసుకోండి తీసుకోండి సార్, తాగండి సార్. తాగండి తాగండి సార్. మను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ రెడీ అని సింధు, రా. తిను సింధు, ఆమ్లెట్. ఏయ్, సెన్స్ ఉందా? పొద్దునే మందు కొడతావా? మార్నింగ్ పెగ్. చాలు చాలు, నీతో పడలేకపోతున్నాను. ఆ టిఫిన్ ఏదో నువ్వే తిను. సింధు, అబ్బా సింధు. సార్ తీసుకోండి సార్. పెళ్ళాం తిట్టిన రోజున మందు చాలా బాగుంటుంది సార్. నీ మొహం బాగుంటుంది, నీ వల్ల నా కాపురానికి నిప్పంటుకుంది. నా కొంప కొల్లేరైంది, నాకు మందు వద్దు. వద్దని తాగిపోతున్నాడేంటి ఈయన? ఏమైంది? మను, ఆ పార్వతికి దొంగ బుద్ధి కూడా ఉంది, నో డౌట్. అదేంటి? నాదో చీర కనపడడం లేదు, కాస్ట్లీ చీర, 10,000 రూపాయల చీర. ఓ అదా? అదా అంటే ఆ చీర మ్యాటర్ నీకు తెలుసా? తెలుసు, కానీ నువ్వేం అనొద్దు. పజిల్స్ వద్దు, మ్యాటర్ చెప్పు. మొన్న పార్వతి అడిగితే ఇచ్చాను. వాట్? పార్వతి ఫ్రెండ్ అంట, పెళ్లికి కట్టుకోవడానికి చీర లేదని చెప్పింది. పెళ్ళైపోగానే మళ్ళీ డ్రై క్లీనింగ్ చేయించేస్తానంది. మను, నీకు అసలు సెన్స్ ఉందా? నా చీర నన్ను అడగకుండా ఎలా ఇస్తావు? అది కట్టుకున్న చీర మళ్ళీ నేను కట్టుకుంటాను ఎలా ఎక్స్పెక్ట్ చేసావు? సారీ సింధు. సారీ లేదు, గీరి లేదు. నాకు ఒక శారీ లాస్ అయినా బుద్ధి వచ్చింది. రేపే పార్వతి లెక్క సెటిల్ చేసి పంపించేస్తాను. ఆ
పని మనిషి నాకొద్దు, నేను మాన్పించేస్తున్నాను ఆంటీ. ఏమ్మా ఇక్కడక్కడ అక్కడిక్కడ చెప్తోంది కాబట్టి. ఏం చెప్పింది? మీరు మీ ఆయన జేబులో డబ్బులు కొట్టేస్తారటగా. అలా చెప్పిందా? నిజమే చెప్పింది కదా. ఇంకేం చెప్పింది చెప్పు. ఆ తర్వాత మీ ఆయన మిమ్మల్ని బాగా కొడతారని. అవునా అమ్మా, అలా చెప్పిందా? కానీ నాకు కూడా చెప్పిందే మీ గురించి. ఏం చెప్పింది? వంట చేయిస్తావంట, మీ ఆయనతో కాళ్ళు నొక్కించుకుంటావంట, ముక్కు చీదించుకుంటావంటగా, ఓ చెవులో పుల్లలు పెట్టి మరీ తిప్పించుకుంటావంటగా, ఇంకా చాలా చెప్పిందిలే. అదంతా అబద్ధం ఆంటీ. అయితే ఇవి కూడా అబద్ధాలే. నాకవన్నీ అనవసరం. నాకింకా పని మనిషి వద్దు. ఇదిగో వచ్చింది మీ హీరోయిన్. పార్వతి, ఇక నువ్వు మా ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళు. ఓహో, అంత మీ ఇష్టమేనా? అంటే నీ ఇష్టమా? లోకం గుడ్డిది కాదు, ఇక్కడ రూల్స్ ఉన్నాయి. అగ్రిమెంట్ పై సంతకం పెట్టారని మర్చిపోయారా? అసలు ఏముందా అగ్రిమెంట్ లో? నన్ను పనిలోంచి తీసేస్తే 6 నెలల జీతం నాకు కాంపెన్సేషన్ గా ఇవ్వాలి. వామ్మో, 6 నెలల జీతమా? నేనివ్వను. మీరివ్వద్దు, నేనే తీసుకుంటా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనిప్పటికీ 100 ఇళ్లలో పనిచేశాను, 90 ఇళ్లలో మానేశాను. నాకివన్నీ నేచురల్. నా కాంపెన్సేషన్ ఇచ్చి పంపించండి, వెళ్ళిపోతాను. ఇవ్వకపోతే ఏం చేస్తావు? బాక్సర్ బంగారం. ఒరేయ్, అబ్బా! మొన్న నన్ను కొట్టావు, ఈ రోజు ఇంకేమైనా కొడతారా? సింధు కాపాడు. ఎవరైనా ఏదో చేయండి బాబోయ్, ఈ రోజు మొత్తం ఎరగొట్టేసారండి. అబ్బా! మనం నేను చేయొద్దు. నీ 6 నెలల జీతం నీకు ఇచ్చేస్తాను. తీసుకో. మనసు మార్చుకుంటే చెప్పండి, మళ్ళీ వస్తాను. ఈసారి ఎక్కువ కన్సెషన్ ఇస్తాను. ఏం అవసరం లేదు, వెళ్ళ. మీ సంగతి ఏంటి? పద. తప్పుతుందా? ఇస్తాను నేను కూడా. పద. మను, ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఉత్తమం అని ఈ పని మంచి వాళ్ళకి తెలిసింది. పని మనిషి కావాలా సార్? డూ యూ వాంట్ సర్వెంట్?